హాయ్ అండి, ఈరోజు వీడియోలో రోజ్ మిల్క్ కోసం రోజ్ సిరప్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం నేను పింక్ కలర్ గులాబీ పువ్వులని తీసుకున్నాను. వీటిని పెటల్స్ లాగా తీసుకొని 2 to 3 టైమ్స్ వాష్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రోజ్ పెటల్స్ 1 గ్లాస్ వాటర్ వేసి సిమ్లో ఉంచి మరిగించుకున్నానండి. ఇలా మరిగించుకోవడం వల్ల పెటల్స్కున్న కలర్ అంతా వాటర్లోకి రిమూవ్ అవుతుంది. నేను ఎటువంటి కలర్స్ యాడ్ చేయకుండా ఫుడ్ కలర్స్ ఈ రోజ్ పెటల్స్ని రోజుకున్న కలర్తోనే ఈ వాటర్ని రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ అయిన వాటర్లోకి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసి ఈ వాటర్ని మిక్స్ చేసుకొని షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. ఇవి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేయాలండి. మనకి స్వీట్నెస్ అనేది అడ్జస్ట్ చేస్తుంది నిమ్మరసం యాడ్ చేయడం వల్ల. ఇది రెడీ అయిపోయాక కొంచెం చల్లారిన దాన్ని మనం ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటే 3 months వరకు ఈ రోజ్ సిరప్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్జా వాటర్ 1 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ వేసుకొని కాచి చల్లార్చిన పాలతో రోజ్ మిల్క్ని రెడీ చేసుకున్నాను. పైన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవడమే. నచ్చితే వెనీలా ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.